అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలివిడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు ఆహార భద్రత ఏళ్ళకేళ్ళకి ఎదురు చూస్తున్న కుటుంబాల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. ప్రస్తుతం రేషన్ కార్డులో 19,44,000 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించాం. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా గిగ్ వర్కర్ల చట్టం, ఈ చట్టం కూడా మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమ